హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రిహా రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను హోమ్ మేడ్ పన్నీర్. ఈ పన్నీర్ని మనం నార్మల్ మిల్క్తో కాదండి, నేను జున్ను పాలతో ఈ విధంగా పన్నీర్ని చేసి కర్రీస్లోకి యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు తినని టేస్ట్ అయితే మీరు చూడబోతారు. జున్ను పాలు ఎక్కువగా ఉన్నాయి మా ఇంట్లో, సో దానివల్ల నేను ఒక 12 లీటర్ల వరకు జున్ను పాలు తీసుకుంటున్నాను. ఈ జున్ను పాలతోనే కాదండి, నార్మల్ మిల్క్తో కూడా మీరు సేమ్ ఇదే విధంగా కూడా చేసుకోవచ్చు. అదే విధంగాను నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. నేను ఒక 12 లీటర్ల వరకు పాలు తీసుకున్నాను. మెజర్‌తో సంబంధం లేదండి. 12 లీటర్లైనా, 13 లీటర్లైనా, ఎన్ని లీటర్స్ అయినా, ఒక్క లీటర్ అయినా సరే సేమ్ ప్రొసీజర్‌గా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. సో, ఈ 12 లీటర్లు పట్టటానికి మేము ఒక పెద్ద గిన్నె అయితే తీసేసుకొని అందులో పాలు పోసుకున్నాము. తర్వాత మేమందరం సరదాగా స్టవ్ మీద కాకుండా ఇలా ఔట్ సైడ్‌లో ఈ విధంగా కట్టెల పొయ్యి మీద కాగపెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాము. అందరం సరదాగా ఈ విధంగా కట్టెల పొయ్యిని అంటించేసుకొని నెక్స్ట్ పాల గిన్నెనైతే పొయ్యి మీద పెట్టేసాం. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇవి బాయిల్ అవ్వాలి కాబట్టి దీని మీద ఒక మూతనైతే ప్లేస్ చేసేసుకొని నెక్స్ట్ వీటిని ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది పాలనేవి కాగడానికి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఈ విధంగా తిప్పుతూ ఒకసారి చూడండి. మాకైతే ఒక 20-25 మినిట్స్ వరకు టైం పట్టింది. అదే తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఒకవేళ మేము జున్ను పాలు కాబట్టి అవి ఈజీగా విరిగిపోయినాయి. ఒకవేళ నార్మల్ పాలు గనక తీసుకున్నట్లయితే అందులో మీరు ఎన్ని పాలు తీసుకున్నారో దానికి తగ్గట్టుగా ఒక 2, 3 నిమ్మకాయలని పిండేసి ఆ పాలల్లో ఈ విధంగా కాగపెట్టుకుంటే చక్కగా విరిగిపోతాయి. సో, మేము తీసుకున్న క్వాంటిటీకి చక్కగా పాలనేవి పర్ఫెక్ట్‌గా విరిగిపోయినాయి కదా! ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆ విరిగిపోయిన పైన తేట మొత్తం ఉంటుంది కదండీ! అదంతా కూడా కింద ఒక గిన్నె గాని లేదా ఒక బకెట్ కానీ పెట్టేసుకొని దాని మీద ఒక వైట్ క్లాత్ ఇలా కాటన్ క్లాత్ వేసేసుకొని పైనది మొత్తం ఈ విధంగా వేసేసుకోవాలి. మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి నేను కింద బకెట్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ మొత్తం వేసిన తర్వాత ఇట్లాగా మొత్తం చుట్టేసి దీంట్లో నుంచి బాగా వాటర్ మొత్తం పోయేలాగా బాగా స్క్వీజ్ చేసేసేయాలి. అంటే బాగా పిండేసుకోండి. దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోయేలాగా మొత్తం పిండేసేయండి. కొంచెం వేడిగా అయితే ఉంది. పాపం చెయ్యి కాలుతుంది. అయినా కూడా ఇంట్లో వాళ్ళందరం కూడా చాలా చక్కగా టేస్ట్ కోసం కొంచెం కష్టపడాల్సిందే కదండీ! సో, కాబట్టి ఇలా గరిటె సహాయంతో కూడా మేము ఈ విధంగా ట్రై చేశాము. మొత్తానికైతే వాటర్ మొత్తం పిండేసాము. బకెట్‌లోకి వెళ్ళిపోయినాయి వేస్ట్ వాటర్ అంతా కూడా. నెక్స్ట్ ఏదైతే ఉంటుందో పన్నీర్ వీటన్నిటిని కొంచెం మామూలు నార్మల్ మంచి వాటర్‌తో ఒక జగ్ లేదా ఒక లీటర్ వరకు వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి వీటిని కడిగినట్టుగా చేసేసుకొని మళ్ళీ ఒకసారి స్క్వీజ్ చేసేసేయండి. దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా చాలా చక్కగా వచ్చేస్తాయి. అదే 1 లీటర్, 2 లీటర్స్ తీసుకున్న వాళ్ళైతే వీటిని మామూలు చిన్న క్లాత్‌తో వేసేసుకొని సేమ్ ప్రొసీజర్‌గా చేసేసుకుంటే మనకి చక్కగా ఉండే పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. మేమైతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి నేను ఒక పెద్ద పంచనైతే తీసుకున్నాను. దాంట్లోనే వేసేసి ఇలా స్క్వీజ్ చేసేసాము. తర్వాత దీన్నే ఒక షేప్‌లోగా చక్కగా రౌండ్ షేప్‌లో గానీ లేదా స్క్వేర్ షేప్‌లో గానీ క్లాత్‌ని ఫోల్డ్ చేసి లోపలికి దీని మీద ఒక వెయిట్ అనేది పెట్టేసేయండి. వెయిట్ పెట్టిన తర్వాత ఒక ఓవర్ నైట్ వదిలేసేయండి. తర్వాత బిందెని తీసేసి ఈ విధంగా చూస్తే మనకి ఈ విధమైన షేప్ అయితే వచ్చేసింది. స్క్వేర్ షేప్ కానీ, రౌండ్ షేప్ కానీ మనం పెట్టుకునే గిన్నెను పట్టి ఉంటుంది కింద. దాని మీద బరువు పెడితే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా వెళ్ళిపోయి చక్కగా ఈ విధంగా మంచి షేప్ అవుట్ వచ్చింది కదా! మీకు ఈ విధంగా కట్ చేసి చూపిస్తాం చూడండి. ఎంత పర్ఫెక్ట్‌గా పన్నీర్ అనేది రెడీ అయిపోయిందో. చూసారు కదా! చాలా గట్టిగా ఉంటుంది. అలా అని గట్టిగా ఉండదు. సాఫ్ట్‌గా కూడా ఉండదు. చాలా నార్మల్‌గా చాలా బావుంటుంది. సేమ్ అండి, నార్మల్ మిల్క్‌తో కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు. హోమ్ మేడ్‌తో ఈ పన్నీర్‌ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో చాలా చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్‌లో ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బాక్స్‌లో లేదా ఎయిర్ టైట్ ఏదైతే ప్లాస్టిక్ డబ్బాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా కర్రీస్‌లో కూడా వేసుకొని చాలా మంచి మంచి దాబా స్టైల్ కర్రీస్ కానీ, ఇంకా వేరే స్పెషల్ రెసిపీస్ కూడా దీంతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రిహా రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.